మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీ వీట్టంపై వైవి సుబ్బారెడ్డి స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకి నష్టం లేదన్నారాయన. టికెట్ దక్కని వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇక ఎన్నికల వరకు ఇన్ఛార్జ్ల మార్పులు చేర్పులుంటాయన్నారు వైవి సుబ్బారెడ్డి. ఆయనకి సీటు ఇవ్వటానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీసీలకు ఇవ్వటం కోసం మార్చాల్సి వచ్చింది. దానికి ఆయన ఏదైనా మనస్తాపం చెప్పి పోతానంటే పోనండి. ఇంకా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు, ఇంకా చాలా చోట్ల కూడా పోతున్నారు ఒకరిద్దరు. పోయినందువల్ల మాకేం నష్టం లేదు. కాకపోతే ఎవరిని పోగొట్టుకోవాలని మాకు లేదు. వాళ్ళకి ఏదో ఒక స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది మార్పు చేర్పుల్లో భాగంగా. అయినా సరే వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత అభిమానం కొద్దీ వాళ్ళు పోతున్నారేమో. ఆ విషయం వాళ్ళకే వదిలేస్తారు. మార్పులు చేర్పుల విషయంలో, కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సుమారుగా 35 నియోజకవర్గాల్లో మార్పులు చేయటం జరిగింది. అందులో చాలామందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది, చాలామందిని వేరే నియోజకవర్గాలు మార్చడం జరిగింది. ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ న్యాయం చేసే విధంగా, పరిష్కారం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని కదిలిరా అని పిలిచినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మరీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు 19 ఎలక్షన్లో అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా కామెంట్ చేశారో అవన్నీ కూడా ప్రజలు మర్చిపోవాలి. కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా ఆ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలోళ్ళు మాకు తప్పకుండా అండగా ఉంటారు. ఎవరు ఏ పార్టీలో చేరినా మేము భయపడాల్సిన పని లేదు.